హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? చూస్తే తెలుస్తుంది కదండీ! బీట్రూట్ ఫ్రై అనమాట. చాలా మంచి హెల్తీ రెసిపీ కదండీ! పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు. మనం ఇలా చేసి పెట్టామంటే ఈజీగా కట్ చేసేది కూడా చూపెడతాను. మంచి టిప్ అయితే చూపెడతాననమాట. ఇదిగో చూసారా? ఇక్కడ నేను కేజీ బీట్రూట్ వరకు తీసుకున్నాను చూడండి. నీట్‌గా క్లీన్ చేసుకొని పైన పొట్టంతా కూడా ఇలా తీయేసుకోవాలి. చాలా ఈజీ అనమాట. నేను చూపించినట్లు కట్ చేశారంటే సెకండ్స్‌లో కట్ చేసేయొచ్చు. బీట్రూట్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు బీట్రూట్ కట్ చేయడానికి. గట్టిగా ఉంటుంది, లేట్ అవుతుంది చేయటానికి అనేసి. నేను చూపించినట్లు చేశారంటే కానీ సెకండ్స్‌లో మీరు కేజీ గడ్డలు కట్ చేసేయొచ్చండి. చూడండి ఎలా చేస్తాను ఏంటి అనేది. ముందుగా అయితే ఇలా పొట్టంతా కూడా తీయేసుకుంటున్నాను. హెల్త్‌కి మంచిదండి. మార్నింగ్ పూట కొద్దిగా బీట్రూట్ తీసుకొని జ్యూస్ చేసుకున్నామంటే ఇంకొక ముక్క క్యారెట్ కూడా వేసుకొని చేసుకుంటే పిల్లలు మంచి కలర్ వస్తారు. చూడండి ఇప్పుడైతే పొట్టంతా తీసేసుకున్నాను కదా, చివర్లో అటు ఇటు కూడా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు మీకు మంచిగా చూపిస్తున్నాను. అన్ని గడ్డలు కూడా ఇలా కట్ తీసేసుకోవాలి పొట్టంతా కూడా. ఇప్పుడైతే ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చూపెడతాను చూడండి. ఇలా చేసుకున్నారంటే సెకండ్స్లో కట్ చేసేయచ్చు. ఇదిగో చూడండి, ముందుగా అయితే ఒక సైడ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. 1 లేయర్ వరకు ఇలా. ఈజీ అండి, తొందరగా చేసేయచ్చు. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చూస్తూ ఉంటాను కదా, చాలా కష్టంగా కట్ చేయాలంటూ ఉంటారు. ఇలా చేశారంటే కానీ ఈజీగా కట్ చేసేయచ్చు. చూడండి, 1 సైడ్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా అన్నీ లైన్స్గా ఉన్నాయి కదండి. ఇప్పుడు పక్కకి తిప్పుకొని పక్కన నుంచి ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసామంటే చాలా ఈజీగా తొందరగా పని అయిపోతుంది. టైం కలిసి వస్తుంది అన్నమాట మనకి. ఇదిగో చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది. బీట్రూట్ చాలా మంచిదండి హెల్త్కి. ఇదిగోండి చివరి వరకు చేసాం కదా, ఇలా నిలువుగా కట్ చేసుకున్నాము, అలాగే అడ్డంగా కూడా కట్ చేసుకున్నాము చూడండి. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టి కట్ చేసామంటే మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఫ్రైకి ఎలా కావాలో అలా వచ్చేస్తాయి ముక్కలు. చూసారా, చిన్న చిన్న ముక్కలు వచ్చేసాయి కదండి, తొందరగా అయిపోతుంది కదా. మనం పొట్టు తీసామంటే సెకండ్స్లో కట్ చేసేయచ్చు. ఈజీ అనమాట. ఇదిగో చూడండి, అప్పుడే మనకి 1/2 కిలో వరకు కట్ చేసాం సెకండ్స్లోనే. చివరిలో వచ్చే పార్ట్ మాత్రం చిన్నగా ఇలా సైడ్కి చూడండి, చిన్న చిన్న ముక్కలు చేసాం కదా, చివర్లో పార్ట్ మాత్రం హాఫ్ వరకు కట్ చేసుకొని మళ్ళీ సన్నగా అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీ అనమాట. బీట్రూట్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, సి ఎదిగే పిల్లలకైతే మంచిగా అయితే పనిచేస్తుందండి. జ్ఞాపక శక్తి కూడా మంచిగా ఉంటుంది పిల్లలకి. జ్యూస్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తాగేస్తారు. కొద్దిగా అలా హనీ వేసి ఇచ్చేసామంటే సరిపోతుందండి. మంచి కలర్ వస్తారు, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇదిగో చూడండి, చివర్లో వచ్చిన పార్ట్ని ఇలా కట్ చేసుకోవచ్చు. సెకండ్స్లో కట్ చేసేయచ్చు అనమాట. చూసారా, ఇదే విధంగా అన్ని గడ్డలు కూడా కట్ చేసుకోవాలి. మంచి టిప్ కదండి, చిట్కా బాగుంది కదా, మీకు నచ్చే ఉంటుంది. అన్నిటినీ కూడా ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకొని తగినంత వాటర్ వేసుకుంటున్నాను. ఇదిగో చూసారా, తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది. ఉప్పు కూడా వేసుకుంటున్నాను చూడండి. బీట్రూట్ జ్యూస్ కానీ రోజు కొద్దిగా తాగారంటే శరీరంలో ఉండే కొవ్వు అంతా కూడా కరిగిపోతుందని చెప్తారు కదండి పెద్దవాళ్ళు. అలాగే బరువు తగ్గాలనే వాళ్ళు కూడా రోజు కొద్దిగా జ్యూస్ తాగారంటే బీట్రూట్ జ్యూస్ని వెయిట్ లాస్ కూడా అవుతారని చెప్తూ ఉంటారు. ఇంకా బద్ధకం కూడా తగ్గిపోతుందంటండి బీట్రూట్ తినడం వల్ల. ఇదిగో చూడండి, ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది కదా. దీంతోనే మళ్ళీ రైస్లో కూడా కలిపి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది. చూడటానికి రెడ్గా అనిపిస్తుంది కానీ తినడానికి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సైడ్ డిష్లోకి చాలా బాగుంటుంది. పెరుగన్నంకి కానీ మిరియాల రసంలోకి కానీ ఆ రైస్లోకి సైడ్ డిష్కి పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుంది కదా. ఇప్పుడైతే ఇది గడ్డంతా ఉడికిపోయింది. ఇందులో ఉన్న వాటర్ కూడా నేనైతే అలాగే తలస్నానానికి కూడా పెట్టుకుంటాను. హెయిర్ కలర్కి ఇన్స్టెంట్గా కలర్ వస్తుంది మనకి, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, లేకుంటే ఇలా ఉడకబెట్టినప్పుడు వాటర్ తీసి పెట్టుకున్నామంటే ఆ వాటర్ని హెయిర్కి అప్లై చేసుకున్నామంటే ఒక 2 డేస్ వరకు ఏదైనా ఫంక్షన్కి అట్లా
యూజ్ అవుతుందన్నమాట. వాటరు మనకి హెయిర్ రెడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఆ విధంగా. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అలాగే మనం కట్ చేసి పెట్టి ఉడకబెట్టిన ముక్కలన్నీ కూడా వేసుకొని ఇందులోనే తెల్లగడ్డపాయలు, పసుపు, మిరప్పొడి, అలాగే ధనియాల పొడి అన్నీ కూడా వేసుకొని బాగా ఇలా కలిపేసుకుంటున్నాను చూడండి. మనం ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాము కదా, ఇప్పుడు అవసరం లేదు. అన్నీ కలుపుకునేసినాక ఒక 2 మినిట్స్ అలా ప్లేట్ పెట్టేసుకున్నామంటే మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడా బీట్రూట్ ముక్కలకి బాగా పడుతుంది. ఒక్కసారి మళ్ళీ అలా కలిపేసుకొని మళ్ళీ 1 మినిట్ వరకు ప్లేట్ పెట్టుకున్నామంటే సరిపోతుందండి. మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు కూడా తింటారనమాట. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తం కూడా బాగా పడుతుందండి. ఆరోగ్యంగా ఉండొచ్చు. గుండె కూడా బాగా పనిచేస్తుంది, పనితీరుని. ఇదిగోండి మంచిగా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో పల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సూపర్గా ఉంటుందన్నమాట. పల్లీ పౌడర్ వేసుకొని తిన్నామంటే. చూసారా, నేనైతే ఇక్కడ 3-4 స్పూన్స్ వరకు వేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టండి, మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు పౌడర్ని. నేనైతే ఇలా ఫ్రై చేసుకొని సైడ్ డిష్కి పెట్టేసుకొని తింటామన్నమాట. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు ఇలా చేసామంటే. ఇందులో మీకు కావాలంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి చివర్లో. నేనైతే పల్లీ పౌడర్ వేసి ప్లేట్ పెట్టి 1 మినిట్ అలా ఉంచేసుకొని ఇప్పుడైతే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా, వేడివేడిగా రైస్ పెట్టేసుకొని మిరియాల చారు కానీ గడ్డ పెరుగు కానీ వేసుకొని సైడ్ డిష్కి ఈ బీట్రూట్ ఫ్రై పెట్టేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూసారండి, హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నేనైతే ఇప్పుడు వేడివేడిగా రైస్ పెట్టేసుకొని గడ్డ పెరుగు వేసుకొని సైడ్ డిష్ కోసం ఈ బీట్రూట్ ఫ్రై పెట్టేసుకొని లాగిచ్చేస్తాను. సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.